వేదికను అలంకరించినటువంటి ఆర్ఎన్ఆర్ కళాశాల చైర్మన్ రవీంద్రనాథ్ సార్ గారికి, ఎన్సిసి యూనిట్ అధికారి దినేష్ గారికి, ఈ కళాశాల కరస్పాండెంట్కి, తర్వాత లెక్చరర్లందరికీ నా నమస్కారాలు, విద్యార్థులకు నా అభినందనలు. మీకు సార్ చెప్పినట్లు అంత మోటివేషన్ స్పీకర్ ఏం కాదు, నేను అద్భుతంగా చెప్పినాడు మీకు సారు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ ఒక టాలెంట్ అనేది ఉంటుంది. సరే, సారు గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చెప్పినాడు, నేను మీ సారు గురించి చెప్పాలా. ఇప్పుడు సారు ఫారెన్లో అమెరికాలో మంచి ఉద్యోగము, ఒక సాఫ్ట్వేరు, లక్షల కొలది జీతాన్ని వదులుకొని ఇక్కడ నెల్లూరుకు వచ్చి అసలు ఆయన విద్యా సంస్థలు స్థాపించడమే ఒక గొప్ప లక్ష్యంగా చెప్పచ్చు. సరే, తన వరకు డబ్బు వస్తుంది, ఫారెన్లో బాగుండా అనకుండా ఆయన గ్రామ ప్రాంతాల్లో చదివి విదేశాలకు పోయినా కూడా మనం ఇక్కడ కొంతమంది విద్యార్థులను ఐఏఎస్ ఐపీఎస్లుగా తీర్చిదిద్ది ఎంతోమందిని, కొన్ని వేల మందిని డాక్టర్లు ఇంజనీర్లు చేయాలనే సంకల్పంతో ఆయన ఇంజనీర్ అయినప్పటికీ ఇక్కడ తయారు చేయడానికి ఈ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. ముఖ్యంగా ఈ ఆర్ఎన్ కళాశాల స్థాపించి కొద్ది రోజులైనా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్గా ఉంది. సరే, ఇక్కడ నెల్లూరు జిల్లా కాకుండా కడప జిల్లాలో కడప, రాయచోటి, చిన్నమండలం, బద్వేలు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు ఉంటారు. నేను అప్పుడప్పుడు కడపలో కూడా ఉన్నప్పుడు, ఏం బాబు ఎక్కడ చదువుతానంటే ఆర్ఎన్ఆర్లో చదువుతానని చెప్పినారు. కాబట్టి దీన్ని బట్టి మీరు కూడా బాగా చదువుతారని, చదవాలని కోరుకుంటున్నా. First of all, happy Freshers Day. Freshers Day అంటే ఏంటో మీ అందరికీ తెలుసా? ఎనీబడి? Freshers Day అంటే ఎనీవన్ ఫ్రమ్ దిస్ గ్రూప్? ఎనీబడి? లేదు. సో ఇట్స్ జస్ట్ స్వీట్ వార్మ్ వెల్కమ్. విజిల్ వేయడం నాకు ఇంతవరకు రాలేదు, మీ దగ్గర నుంచి వచ్చి నేర్చుకుంటాను. ఇట్స్ ఓకే. సో చాలు ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. నేను ఎక్కువసేపు మీది తీసుకోదలుచుకోవట్లేదు. ఐ విల్ గ్రాబ్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ ఆఫ్ యువర్ టైం. ఫ్రెషర్స్ డే ఎందుకు చేస్తారు అంటే, ఫ్రెషర్స్ అనేది లైక్ ఇంటర్మీడియట్ స్టార్టింగ్ స్టేజ్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ జోన్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్. లైక్ క్యాటర్పిల్లర్ నుంచి ఒక బటర్ఫ్లై ఎలా అయితే ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉండేటప్పుడు మనకి ఏ రకంగా అయితే గాబరాలు ఉంటాయో, అలాంటివంతా సీనియర్స్ జూనియర్స్కి ఇచ్చే ఒక ఆహ్లాదకరమైన ఒక పార్టీ అంతే. సో దాట్ ఈ సీనియర్స్ వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని మీరు కూడా నేర్చుకునేలాగా చేస్తారు. సో ఎంజాయ్ యువర్ ఫ్రెషర్స్ పార్టీ. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. ఆఫ్టర్ సిల్వర్ జూబ్లీ, లైక్ ఆఫ్టర్ 25 years ఆఫ్ మై జర్నీ ఇన్ ద లైఫ్, ఐఎమ్ స్టాండింగ్ హియర్ ఇన్ దిస్ ఫ్రెషర్స్ పార్టీ. థ్యాంక్ యూ మేనేజ్మెంట్ ఫర్ ద ఇంకా అవ్వలేదు మచ్ ఆఫ్ యంగ్ మైండ్స్ హియర్. యంగ్ మైండ్స్ గురించి మనం ఆలోచించేటప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది ఆల్ఫబెట్స్లో మనం ఒక చిన్న స్పీచ్ ఇచ్చేసి నేను తప్పుకునేస్తాను. ఫస్ట్ ఆల్ఫబెట్ ఏతో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ఎయిమ్ అండ్ అచీవ్మెంట్. వితౌట్ ఎయిమ్ వీఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. Without I have my aim, I will not be standing here as a doctor in front of you. I will not be leading my 50 people with me if I am not having an aim at my tender age, at 9 years of age.
నాకు 9 years ఆఫ్ ఏజ్ అప్పుడే నేను డాక్టర్ కావాలని ఒక ఎయిమ్ పెట్టుకున్నాను. దానికి కావాల్సిన మెటీరియల్ కానీ హార్డ్ వర్క్ కానీ నేను చేశాను. చేయడం వల్లనే ఇక్కడ మీ ముందు ఇలా డాక్టర్గా మాట్లాడగలుగుతున్నాను. సో ఎయిమ్ అండ్ అచీవ్. నేను కూడా యావరేజ్ స్టూడెంట్నే. ఐఎమ్ నాట్ 100% క్యాండిడేట్. ఐఎమ్ వెరీ వెరీ యావరేజ్ స్టూడెంట్, బట్ ఐఎమ్ స్టాండింగ్ బిఫోర్ యూ యాజ్ అ డాక్టర్. సో యూ ఆల్ కెన్ అచీవ్ విత్ మినిమల్ అమౌంట్ ఆఫ్ hard work, and nowadays what you have to do is the smart work. Smart work ki, smart reading ki, you have to give a full attention. Then be brave. Be brave with your aims and achievements. Whatever you choose your path, be brave. So without bravery you cannot achieve anything. And C gurinchi first చెప్పుకోవాల్సిన పదం కాన్ఫిడెన్స్. Without confidence, you're not going anywhere. And you all know that confidence is a new trend. Confidence should be your shadow. Like confidence, whatever you do it with a confidence. Okay? So especially girls, don't be shy, be confident, and whatever you're talking, be confident and talk. Okay? Then devoted to your duties. Now you are a student, be devoted to your students. When you are in the playground, be devoted to your playground. When you are being with your family, be devoted to your family. That's how you have to maintain your devotee. Okay? Then E, encourage and explore whatever happens in your heart, whatever your heart is leading to. Encourage your life and explore your life. Education is like a snake and ladder game. So if you avoid the distractions, you are going to climb up the ladders. If you are falling for the distractions, you are going down with the snakes. So don't get distracted with the digital media, which is a double-edged sword. How much you can gain the knowledge with the digital media, that much you are going to lose if you are misusing the digital media. Make use of the resources with the digital media wisely. If not, I have seen people who have lost their lives with the digital media. And in the recent trend, as a pathologist, as a cancer specialist, I am seeing the number of cases of cancers are increasing with the usage of digital media. Please avoid cell phones when it is not in use. Keep it aside. That's fine. Even if you are not with the phone, you are going to live. Definitely we are going to live. So keep it aside, the digital media. And lastly, wisdom, జ్ఞానం. జ్ఞానం అనేది ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్. జ్ఞానం ఎప్పుడైనా హార్డ్ వర్క్తోనే వస్తుంది. గెయిన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. వాట్ ఎవర్ యూ డూ ఇన్ యువర్ లైఫ్, మేక్ ష్యూర్ యూ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ దాట్ అండ్ గెయిన్ సమ్ విజ్డమ్ ఆన్ దట్ డే. Be thankful and be grateful to the little small things whatever is there in your life, because world's population almost 30 to 40% people are not blessed like us. They are not having the stories, they are not having the clothes to wear. Even people now are dying with the starvation. So be grateful to the small little things which is there in your lives. So prayers, be thankful to the God for having this beautiful life. Life is obviously a beautiful life. Let's have a wings. Sky is a limit for everybody. So how much ever you have the wings to fly, that much heights we all will reach. Even now I try to reach more heights with the hard work what I do. It's not that whatever we are doing you have to do. It's not like that. You choose your path. You do your own things. You follow your steps. You lay your stones for your path. But without hard work and without concentrating your life, these are not going to happen. So lastly, so travel a lot. Travel gives you enormous knowledge about the cultures over the world. Traveling gives the peace and tranquility. Traveling gives us a
teaches us many things. What other things are what other parts of world are doing. So how are they doing the things? How are they experiencing the natural calamities? Everything. So do travel. Traveling is not free, but even for the traveling we need money, and even for the money we need education. So ultimately, finally, it's like a zone zero. So everything plays good with education. Please concentrate on the what is needed now. Of course, enjoyment and being healthy is very important. Nowadays we are running behind many things, leaving aside the health. We are running behind the education, we are running behind the monumentary things, and we are running behind digital media, everything. But finally, if we are not healthy, we are not able to enjoy all the sweet little things in the life. So be healthy, exercise regularly, eat consciously. What is right, you please eat. Don't dump yourself with the wrong things. Digestive system is not meant to digest the wrong things. So our digestive system is meant to digest only what is needed for the body. So eat well, exercise well, sleep well, and study well. Happy Freshers Day. God bless you all.
అమృతలక్ష్మి వచ్చేసి మన ఫస్ట్ డాక్టర్ అమ్మా. ఓకే, కరెక్ట్ కరోనా టైంలో వచ్చింది. షీ హాస్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్ బై సో షీ ఈజ్ లైక్ మై డాటర్ ఓన్లీ. ఓకే, అలానే ఉండేది అనమాట అప్పుడు కూడా. ఓకే, థ్యాంక్ యూ రా. నటనాంకిత అభినయ వ్రత చారుధీర చరిత స్వాగతాంజలి స్వాగతాంజలి జనన జనన నూపురాణి స్వాగతాంజలి ఓ చంద్రముఖి నీకిదే స్వాగతాంజలి. భావములోన భాష్యమునందును భావములోన భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమున
మనసాభావములో భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసాభావములో భాష్యమునందును అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి అచ్యుత అచ్యుత శరణన ఓ మనసా అచ్యుత అచ్యుత శరణన ఓ మనసా భావములో బాహ్యమునందును മകനെ പൊന്മകനെ മുത്തായവനെ നിന്നും സൂര്യനും ചന്ദ്രനും ഒന്നായവനെ കാലം കാത്ത് വച്ച രക്ഷകനെ സംഹാരകനെ ഞങ്ങൾ കണ്ണനായി വന്നവനെ ഭയമേ മാറിപ്പോ നീ അണ്ണൻ വന്നാൽ തുമ്പിട്ട് നെല്ല് ഇരുട്ടിൽ സിറ്റി വാഴും രാജാവുക്ക് എല്ലാരും സുല്ല ഇവനെ തൊഴുവാനായി ജനത്തിരക്ക് കാലം എടുത്തു വച്ചാൽ സ്വർഗം പോലും
సబర్ గురు. దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల దరా. దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల దరా. దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా. దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల దరా. దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెల దర దర దర. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనా. కనులకు సొంతమౌనా. కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు. ఇక నన్ను విడిపోలేవు. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. నాగెట్టి తాళగాళ నాకెట్టి పనిరో. నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో. నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో. నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో.
ఒరిగిందంట. సమస్తేనే తలుపులు తెరుస్తా నువ్వు నడిచేదారును నా గుండె పరుస్తా నా శ్వాసల మట్నే కవిదాగా మారుస్తా నీ వల్ల స్వర్గానే చూసానే ఎదురి ముందే పరిచానులే కళ్ళల్లో కలను అంట నీ గుండెల్లో ఒదిగినంట ఇంకా ఎన్నాళ్ళు కన్నీళ్ళతో ఉండాలిలా కట్టుకోవడం కాదే నా వల్ల వయ్యారి గుక్క పట్టి ఏడుస్తూనే తాడం నీ వల్ల కట్టుకోవడం కాదే నా వల్ల వయ్యారి గుక్క పట్టి ఏడుస్తూనే తాడం నీ వల్ల సీతా తోకల్లే రెక్క విప్పేలా నవ్విలాను నా రంగు నింపాలా అందాల సెట్టు మళ్ళీ గంధాలు మీద జల్లి నన్ను ముంచి వేసేనే తనపై మనసు జారి వచ్చాయే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేరో పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేరో అరే పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గడ్డి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేరో పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేరో
Your breath, every move I make me kanulani chasing starstruck. Baby wait a sec, nilo undam adigina maikam. Baby I'm a love drug. Let me tease you girl, ninu tarimina manasuni feel it. Nu eppudu chudani kalalatu baby I can steal it. Now let's go marry crazy, another half I'm bad girl. Baby I'm a bad boy, can you be my bad girl? Nidu Taiwan finger, Romantina, tether finger. Yara yara antundi gaadi, I podam tada number one jodi. Ite yara ye tundi nakiledi, ika moginche pipi melody. चमका चमका मेरिया में चम चम
ఏంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టనా? నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం.
కొంచెం చేంజ్ కావాలమ్మా. దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి. మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో, ఇది చెప్పకుండా వచ్చేతమ్మో, ప్రేమ నా బలివు నన్ను నమ్మో. ఎదగానే ఎదురు చూపి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా నాలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్మో, లోన దండనగా జరిగింది నమ్ము, దిమ్మ తిరిగి నా దిమ్మండు సిమ్మో. ఈరోజు ఆర్ఎన్ఆర్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం ముఖ్యంగా మీరే, ఎస్పెషల్లీ ఏసియన్. దే ఆర్ సపోర్టింగ్ అట్ ఎవ్రీ పాయింట్. మేము ఆల్మోస్ట్ కాలేజ్ పెట్టేసేసి ఇప్పటికి 4 years అవుతుంది. 2020 October 25th వచ్చాను. ఇప్పటికి 4 batches బయటపోయినాయి, నీట్ బ్యాచెస్. ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్ బెటర్ రిజల్ట్స్ ఇస్తున్నాము. ఈసారి ఫైనల్గా వచ్చేసి 648 out of 720. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ వీ గాట్ దట్ 648 marks, అండ్ నెక్స్ట్ టైమ్ విల్ బి ఎక్స్పెక్టింగ్ మచ్ మోర్. వీ హ్యావ్ స్టూడెంట్స్ ఆల్సో హూ కెన్ స్కోర్ మేబీ 680, 690 స్కోర్ చేసే పిల్లలు కూడా ఉన్నారు. ముందు 4 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడుతున్నామండి. వన్ మోర్ గుడ్ న్యూస్ ఫ్రమ్ ఆర్ఎన్ఆర్ సైడ్ వచ్చేసి, మేము ఈ 4 ఏళ్ళు ఎంత క్రమశిక్షణతో ఇంటర్మీడియట్ కాలేజీ నడిపించామో, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ క్రమశిక్షణతో స్కూల్స్ విభాగంలోకి అడుగు పెడుతున్నాము. తల్లిదండ్రులు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్కు మెయిన్గా తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే, మేము 2 ఏళ్ళు చాలా కష్టపడుతున్నాము, మంచి రిజల్ట్ ఇవ్వాలని మంచి డిసిప్లిన్గా చేస్తున్నాము. కాకపోతే పిల్లలు చాలా మటుకు వచ్చేసి విలేజెస్ నుంచి వచ్చేసి ఆబ్జెక్టివ్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల మేము ఎంత నేర్పించినా కానీ ఆల్మోస్ట్ 1 or 2 years వచ్చేసి మాకు ఆబ్జెక్టివ్ వాళ్ళు 3 తేవడానికే సరిపోతుంది. అందుకోసమే ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. 8th, 9th, 10th, 11th, 12th 5 ఏళ్ళు ప్రోగ్రామ్కి ఒకే లెక్చరర్ వెళ్తారు. సో ఇంటర్మీడియట్ లెక్చర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ లెక్చర్స్ ఉన్నారో దే వుడ్ స్టార్ట్ ఫ్రమ్ 8th grade. సో డెఫినెట్లీ మీ పిల్లలకు వచ్చేసి ఫేక్ ర్యాంక్స్ కాకుండా, ఏదో ర్యాంక్స్ ఎక్కడో కొనకొచ్చి వేసుకోకుండా, అలాంటిది ఏమీ లేకుండా 100% గ్యారంటీగా నేను మంచి ర్యాంక్స్ తెప్పించగలనని చెప్పేసి నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది.
దయచేసి మాతో సహకరించండి. నెక్స్ట్ ఇయర్ స్కూల్స్లోకి వస్తున్నాము. ఈరోజు వచ్చేసి మేము ఫ్రెషర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నామండి. మా పిల్లలంతా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇది మెయిన్గా ఈ ఫ్రెషర్స్ డేకి కారణం కూడా వచ్చేసేసి పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ ఏం లేవు. డెఫినెట్గా వాళ్ళకి వచ్చేసి విద్యతో పాటు వికాసం కావాలి. మా క్యాంపస్లో ఏదైతే 3 క్యాంపస్లు ఉన్నాయో 3 క్యాంపస్లు చాలా విశాలంగా ఉన్నాయి. సో అక్కడ పిల్లలు ప్రాక్టీస్ చేసుకోవడానికి గత 10 రోజుల నుంచి పిల్లలు డ్యాన్స్ కానీ లేదంటే ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ లేదంటే క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేశాము, వాలీబాల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేశాము. మళ్ళీ వచ్చేసి ఆడపిల్లలకైతే కనుక రకరకాల గేమ్స్ కండక్ట్ చేశాము. అన్నిటిలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్తో పాటు మనకు వచ్చేసి చీఫ్ గెస్ట్గా ఎం దినేష్ గారు ఎల్టీ కల్నాల్ వచ్చారు. మళ్ళీ వచ్చేసి రెడ్డిశేఖర్ గారు సివిల్ జడ్జి వచ్చారు. మళ్ళీ వచ్చేసి శ్వేతారెడ్డి గారు వచ్చారు. సో మేమందరం కూడా పిల్లలతో ముచ్చటించి పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఏంటని చెప్పేసి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బాగా పిల్లలు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.